అందరికీ నమస్కారాలు. ఈరోజు నా కవిత శీర్షిక మనకెందుకులే. నిశ్శబ్దంగా నడుద్దాం, వర్ణాల్లోకి తొంగి చూడకుండా. గోడ మీద వరుసగా పాకే చీమలను అనుసరించి ఆకలి రాజ్యానికి ఆహారం మోసుకుంటూ చప్పుడు లేకుండా నడుద్దాం. వెళ్ళే దారిన పురుగొకటి చస్తుంది, జంతువు ఒకటి జీవశ్చవం అవుతుంది. మానవత్వం నిండిన మనిషొకడు మరణిస్తాడు. పక్క నుండి ముచ్చటిస్తూ మనసులో మోకరిల్లి మౌనంగా వెళ్ళిపోదాం. అంతరంగపు అరణ్యాలు వాటంతటవే కాలిపోతుంటాయి. పురుడు పోసుకున్న మొలకలన్నీ దహనంలో సమిదలవుతాయి. భోరుమంటూ నిండుగా కొంగు కప్పుకుని అరచేతులతో నోరు మూసుకొని ఆకాశం నల్లమేఘమై వెళ్ళిపోతుంది. ఆకాశం నల్లమేఘమై వెళ్ళిపోతుంది. జంతువులన్నీ ఘర్షణలో సంచరించి బూడిదలోని ఎముకలు నేరుతుంటాయి. జంతువులన్నీ ఘర్షణలో సంచరించి బూడిదలోని ఎముకల నేరుతుంటాయి. వాసనలు పసిగట్టిన కుందేలు పిల్లలు, నక్కలు కొన్ని రంగు కాగితంలో, కొన్ని కన్నీటి గుహల్లో నలుదిక్కులను నాగరికులను చేస్తుంటాయి. నోట కరుచుకున్న చక్కెర పదార్థాన్ని జారవిడవకుండా, నోట కరుచుకున్న చక్కెర పదార్థాన్ని జారవిడవకుండా మనం నడిచి వెళ్ళిపోదాం. మనం నడిచి వెళ్ళిపోదాం. వర్ణజలధారల్లో వదిలేసిన పడవనెక్కి మతిలేని కాలానికి మాటెందుకంటూ వెళ్ళిపోదాం. నిర్మోహమాటంగా నీతి లేని సంస్కృతికి కన్నీళ్ళనిచ్చి మనం నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం. ఆహార్యాన్ని మోసుకుంటూ మౌనంగా మరో అక్షరమై మనము వెళ్ళిపోదాం. ఆహార్యాన్ని మోసుకుంటూ మౌనంగా మరో అక్షరమై మనము వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.